Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, one clarification we want to give. మరి మీకు ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. Many people are asking by phoning how, from which calendar these verses are being selected. మరి చాలా మంది ఫోన్ ద్వారా అడుగుతున్న సంగతులు ఏంటిదంటే ఏ క్యాలెండర్లో నుండి ఈ ధ్యానాలని ఈ వచనాలని మీరు చెప్తున్నారని. Yeah, this year, as you all know, there is a little bit confusion. మరి మీకు అందరికి తెలిసినట్లుగానే ఈ సంవత్సరము మరి కొంత కలవరం ఏర్పడింది. That is, 2 calendars are issued. మరి 2 క్యాలెండర్లని ముద్రించారు. So now I am, and in the calendar, in one calendar, what has happened is, in Telugu one verse is there, in English one verse is there. ఒక క్యాలెండర్లో ఏం జరిగిందంటే తెలుగులో ముద్రించినప్పుడు ఒక వచనం ఉంది, ఇంగ్లీష్లో వేరే వచనం ఉంది. So they are not syncing. కాబట్టి ఈ రెండు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. So I am speaking from the society calendar. కాబట్టి ఇప్పుడు నేను ఈ సొసైటీ ద్వారా ముద్రించబడిన క్యాలెండర్ వాక్యం నుండి నేను మాట్లాడుతున్నాను. It is only a clarification. ఇది మీకు కొంత స్పష్టత వివరణ ఇవ్వాలని మాత్రమే. Anyhow, if you are not having that calendar, it's okay, but okay, you can hear the meditations on some promise or other. ఒకవేళ ఈ క్యాలెండరే కానీ మీ దగ్గర లేకపోయినా ఏమీ పర్వాలేదు, ఏదో ఒక వాక్యం ఏదో ఒక వాగ్దానం పైన ఈ ధ్యానాలు వస్తున్నాయి కాబట్టి మీరు వినొచ్చు. So coming for today's verse for our meditation, నేటి దినము మన ధ్యానం కొరకు అనే వచనం దగ్గరికి వస్తాం. this verse is taken from 2 Kings chapter 20 verse 5. ఈ వచనము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం నుండి తీసుకొనబడింది. I have heard thy prayer, behold, I will heal thee. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. A great king Hezekiah wept sore. గొప్ప రాజైన హెజ్కియా ఘోరముగా ఏడ్చినాడు, కన్నీళ్లు విడిచాడు. In the Bible, we see many prophets weeping by seeing the state of Israel and Judah, but not many kings. బైబిల్ గ్రంథంలో చాలా మంది మరి ఇశ్రాయేలు యూదా వారి స్థితిని చూసినప్పుడు మరి దుఃఖించారు, ఏడ్చారు. The prophets weep. ప్రవక్తలు ఏడ్చారు, కానీ రాజులు ఎక్కువగా ఏడవలేదు. King David was one of the rare kings who wept oftentimes. మరి ఒక రాజు అయిన దావీదు ఒక అరుదైనటువంటి రాజు, కానీ అనేక పర్యాయములు ఆయన కూడా ఏడ్చినారు. We know about the life of King Hezekiah. హెజ్కియా రాజు గురించి కూడా మనకు తెలుసు. At the age of 25, he became king over the kingdom of Judah. 25 సంవత్సరాల వయసులో యూదా రాజ్యం పైన ఆయన రాజు అయినాడు. And he reigned nearly for 29 years. 29 సంవత్సరాలు ఆయన ఏలుబడి చేసినాడు. He was a good and godly king. చాలా మంచి రాజు, దైవభక్తి గల రాజే. He brought great revival in Judah. యూదాలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన వాడు. He was a very courageous king. ఈయన చాలా ధైర్య సాహసవంతుడైన రాజు. He destroyed the brazen serpent that Moses made in the wilderness because the children of Israel continued to burn incense to it. అరణ్యంలో మోషే నిలిపినటువంటి ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నం చేశారు. కారణం ఏమిటిదంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎడతెగక దానికి ధూపం వేస్తా ఉన్నారు. It was known as Nehushtan, 2 Kings 18:4. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఆ ప్రస్తావన ఉంది. దాని పేరు నెహుష్టాను అని చెప్పబడింది. God gave a wonderful commendation in verse 5. 5వ వచనంలో దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక మెప్పుకోలు ఇచ్చిస్తాడు. That is 2 Kings 18:5. ఇది 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. He trusted in the Lord God of Israel, so that after him was none like him among all the kings of Judah, nor any that were before him. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. Many questioned me about this. మరి ఈ వచనానికి సంబంధించి చాలా మంది ప్రశ్నించారు. When God said that there was none like him among the kings before him, and what about David? అంతకు ముందైనా కానీ పూర్వీకులైన రాజుల్లో కానీ తర్వాత వారిలో కానీ ఇతనికి సమమైన వాడు లేడు అంటే మరి దావీదు రాజు మాట ఏమిటి? So many people question. చాలా మంది దీనికి ప్రశ్న అడిగారు. Undoubtedly David was a unique king. నిస్సందేహంగా దావీదు ఒక సమానమైనటువంటి రాజు. He was the man after God's own heart. దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తి అయిన. Here we have to see very carefully. ఇక్కడ మనకు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. It is written that there was no king like Hezekiah before him. You have to note, among the kings of Judah. ఇక్కడ మీరు గమనించవలసిన మాట ఏమిటంటే యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. David falls into a different category. దావీదు మాటకు వస్తే ఈ రాజుల యొక్క ఇంకొక కోవకు చెందినవాడు ఆయన. King Saul, King David and King Solomon, these three ruled the united kingdom, that is
They were kings for both Israel and Judah. రాజైన సౌలు, రాజైన దావీదు, రాజైన సొలొమోన్, ఈ ముగ్గురు రాజులు కూడా ఐక్యరాజ్యముగా అంటే యూదా ఇశ్రాయేల్ కలిసి ఉన్న ఆ రాజ్యానికి వాళ్ళు రాజులుగా ఉండినవారు. Even Rehoboam the son of Solomon started ruling the United Kingdom. మరి సొలొమోను కుమారుడైన రెహబాము సైతము ఐక్యంగా ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని కొంతకాలం పరిపాలించారు. Later during his reign it was divided to two. ఆ తర్వాత అతని కాలంలోనే ఈ రాజ్యము రెండుగా విభాగించబడింది. So during the days of Hezekiah he ruled only the kingdom of Judah. కాబట్టి హిజ్కియా రాజు కాలంలో ఆయన కేవలం యూదా రాజ్యాన్నే పరిపాలించారు. So we can understand that there was no king like Hezekiah before him who ruled the kingdom of Judah. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మరి యూదా రాజులలో హిజ్కియా లాంటి రాజు అంతకు పూర్వమైనను లేడు, అది అర్థం చేసుకోవాలి. So one more important thing that this report of a sick king's prayer is recorded in 3 places in the Holy Canon. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, ఈ రోగిగా ఉన్నటువంటి రాజు దుఃఖించినటువంటి ఈ సందర్భము పరిశుద్ధ లేఖనాల్లో 3 చోట్ల రాయబడింది. That is in 2 Kings chapter 20. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో, And in 2 Chronicles chapter 32. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయంలో, And Isaiah 38. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా. In fact, God recorded this story 3 times in 3 different books of the Bible, authored by 3 different people. వాస్తవంగా దేవుడు ఈ చరిత్రని 3 వేరు చోట్ల 3 వేరు గ్రంథాల్లో 3 వేరు రచయితల ద్వారా రాయించినాడు. Bible commentators say that the book of Kings was written by Jeremiah. బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, రాజుల గ్రంథం అనేది ఇర్మియా రాశాడు And the book of Chronicles is by Ezra. మరి దినవృత్తాంతముల గ్రంథాన్ని ఎజ్రా రాసినాడు అంట. And of course Isaiah authored the book of Isaiah. యెషయా గ్రంథాన్ని యెషయా తానే రాసినాడు. So from these 3 mentions I understand that God is putting a special emphasis on this incident. మరి ఈ 3 ప్రస్తావనల ద్వారా దేవుడు ఈ సంఘటన పైన కొంత నొక్కి చెప్పాలని కోరుతున్నారు. So that means దాని అర్థం the ఏమిటంటే, story of sickness and miraculous healing contains some important lessons for us. మరి ఈ రోగం రావడం, ఈ వ్యాధికి సంబంధించి మరి ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో దానికి స్వస్థత చేకూర్చడం అనేది మనకి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పిస్తుంది. Hezekiah ruled approximately between 715 to 686 BC. హిజ్కియా క్రీస్తు పూర్వం 715 నుండి 686 ఆ ప్రాంతంలో పరిపాలించినవాడు. So in 2 Kings 20 verse 1 we read that in those days Hezekiah was sick unto death. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనంలో మనం ఇక్కడ చదివితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. So at the command of God, prophet Isaiah came and informed that the king and asked him to set his house in order. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా యెషయా, ప్రవక్త అయిన యెషయా రాజు దగ్గరికి వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. We don't know exactly what that disease was. ఆ వ్యాధి, ఆ రోగం అనేది వాస్తవంగా ఏ రకమైన రోగం అనేది మనకు తెలియదు. But apparently it was a terrible infection. అయితే ఇక్కడ మనకు అర్థమైంది స్పష్టంగా, ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. It could have been leprosy or cancer or any such serious disease. బహుశా ఏదో కుష్ఠరోగం లాంటిది, క్యాన్సర్ వ్యాధి లాంటిది, అలాంటిది కొంత తీవ్రమైనటువంటి వ్యాధి అయి ఉండొచ్చు. Whatever its exact nature, it was pronounced to be a terminal disease. సరే, అది ఏమైనా కానీ దాని గుణం ఏదైనా ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా ఇక్కడ చెప్పబడింది. Because of the cordial terms between King Hezekiah and prophet Isaiah, ఇక్కడ హిజ్కియా రాజుకిని మరి ప్రవక్త అయిన యెషయా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్న కారణాన్ని బట్టి Isaiah could convey in no indirect means, but he told him the true condition on the face. ఇక్కడ యెషయా వచ్చి ఇంకొక విధంగా కాదు గానీ నేరుగానే సూటిగానే ఉన్నట్టుగా తన స్థితిని అతనికి చెప్పాడు. We can picturize Hezekiah as he heard that sad, stunning pronouncement. We can imagine. ఇక్కడ హిజ్కియా మరి ఈ యొక్క ఆశ్చర్యపరిచేటువంటి ఈ వార్త విన్నప్పుడు ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. After his prophet friend Isaiah left, తన స్నేహితుడు ప్రవక్త అయిన యెషయా వెళ్ళిపోయిన తర్వాత he asked his attendants also to leave that room. మరి తనతో ఉన్నటువంటి ఆ సహాయకులైన వారిని కూడా మీరు కూడా ఈ గదిలో వెళ్ళిపోండి అని కోరినాడు. Now this critically ill ruler was alone in his misery and sorrow. ఇప్పుడు ఇది ఎంతో కష్టతరమైన ఒక క్లిష్టమైనటువంటి ఈ వ్యాధి పరిస్థితిలో ఈ రాజు ఒంటరిగా దుఃఖంతో ఉన్నాడు ఆ గదిలో. So there was no pretense, no false modesty. The tears began to flow. మరి ఇక్కడ ఏ నటన కానీ లేతే ఇంకొక విషయం ఏమి కాదు, కానీ ఉన్న పాటున తన కన్నీళ్లు కారుతా ఉన్నాయి. Verse 2 says so. రెండో వచనంలో అదే రాయబడింది. Remember, prayer was
no new thing to Hezekiah. చూడండి, ప్రార్థన అనేటువంటి ఈ అంశము హిజ్కియా రాజుకి అది క్రొత్తదేమి కాదు. It was an integral part of his life. మరి తన జీవితంలో అంత యథార్థంగా ఉన్నటువంటి విషయం అది. Earlier, when the Assyrian king Sanherib threatened and blasphemed, ఇది వరకు మరి అష్షూరు రాజైన సన్హెరీబు కూడా అతన్ని బెదిరించాడు, దూషించాడు. we read that what happened in chapter 19 verses 14 and 15. 19వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. So prayer had been a regular discipline for King Hezekiah. ప్రార్థన అనేది హిజ్కియా రాజు తన జీవితంలో ఒక క్రమశిక్షణ భాగంగా ఉండినది. Earlier with Sanherib, it was a national crisis. The nation was in crisis. ఇది వరకు ఆ సన్హెరీబు విషయానికి వస్తే అది వారి యొక్క జాతి విపత్తు లాంటి పరిస్థితి వచ్చింది, అప్పుడు ప్రార్థన చేసినారు. Now this illness was a personal crisis. ఇక్కడ ఈ వ్యాధి, ఈ రోగం అనేది తన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి. Again he prayed with tears. Imagine, king in tears. ఇక్కడ కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే చూడండి, ఊహించండి, రాజు కన్నీళ్లతో ఉన్నాడు. So the problem with many of us is that we don't pray with consistency. మనలో చాలా మందితో ఉన్నటువంటి సమస్య ఏంటిదంటే నిలకడగా మనం ప్రార్థన చేయం. We pray often, but to our shame, many of us don't get deeply serious about prayer until some emergency arises. అనేక పర్యాలు ప్రార్థన చేస్తామే కానీ చూడండి, ఏదైనా ఒక అత్యవసరమైన పరిస్థితి వస్తే తప్ప అంత తీవ్రంగా ప్రార్థన చేయం. We can see three things in Hezekiah's prayer. హిజ్కియా ప్రార్థనలో 3 సంగతులు మనం చూడొచ్చు. Number 1, మొదటిది, he backed up his praying with his life. చూడండి, తన జీవితాన్ని అనుసరించే ఆయన ప్రార్థన ఉంది. He was speaking to God out of a clean and humble heart. ఆయన ఎంతో పవిత్రమైన ఒక దీనమైనటువంటి హృదయంతో ప్రార్థన చేసినాడు. Whatever he is praying, that is his talk matched with his walk. మరి తాను ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో తన మాట, తన నడక ఒకే రీతిగా ఉన్నాయి. He was remarkably faithful to God. నిజంగా ఎంతో గుర్తించదగిన వాడుగా, దేవుని విషయంలో నమ్మదగిన వాడుగా So ఉన్నాడు. that is the first thing. ఇది మొదటి సంగతి. Many times when we pray, our prayer is different and our walk will be different. అనేక పర్యాలు చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఒకలాగా ఉంటుంది, మన ప్రవర్తన ఇంకొకలాగా ఉంటుంది. And secondly, రెండవది, he prayed earnestly. ఆయన ఎంతో ఆసక్తిగా ప్రార్థన It చేశాడు. is written, he wept sore. ఇక్కడ రాయబడింది కదా, కన్నీళ్లు విడిచెను అని. God honors the tears of right sort. దేవుడు ఒక యథార్థంగా కన్నీళ్లు విడిచిన వ్యక్తిని ఘనపరుస్తాడు. And the tears that are prompted by a humble and broken heart. ఒక దీనమైనటువంటి విరిగి నలిగిన హృదయంతో వచ్చినటువంటి ఆ కన్నీళ్ళని ఆయన గుర్తిస్తాడు. And the tears that are flowing from the sincerely seeking God's face. ఎంతో యథార్థంగా దేవుని ముఖదర్శనం చేసుకోవాలనుకునేటువంటి ఆ హృదయం నుండి వచ్చే కన్నీళ్ళని చూస్తున్నాడు. Tears are a language that God can understand. కన్నీళ్ళు అనేది దేవుడు అర్థం చేసుకునేటువంటి భాష అది. God does not honor dead, dull, listless chants. చూడండి, దేవుడు ఎంతో ఒక మృతమైనటువంటి చచ్చుబడి స్థితిలో ఉన్నటువంటి వ్యర్థముగా ఉచ్చరిస్తున్నటువంటి ఇలాంటి మాటలు, ఈ ప్రార్థనలకు దేవుడికి ఇష్టం లేదు. He does not bless tired and worn out repetitions. చూడండి, అలసిపోయినట్టుగాని ఏదో విసుగు చిరాకుగా చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలు, వల్లించే ఈ ప్రార్థనకి దేవుడికి ఇష్టం లేదు. Some of our prayers show our eloquence or our piousness. మనలో కొంతమంది చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే వాక్చాతుర్యం గాను ఎంతో భక్తితో కూడా చేస్తున్నట్లు ఇట్లా మనం చూపిస్తాం. God does not regard such prayers. ఇలాంటి ప్రార్థనల్ని దేవుడు లక్ష్య పెట్టాడు. Hezekiah wept sore. హిజ్కియా కన్నీళ్లు విడిచెను. So that is the second thing about his prayer. ఇది తన ప్రార్థనలోని రెండవ సంగతి. And thirdly, మూడవ సంగతి, he prays with right motive. ఆయన ఒక సరి అయిన ఒక ఉద్దేశం, దృక్పథంతోనే ప్రార్థన చేశాడు. So it is not directly stated, but this is implied. మరి ఇక్కడ ఇది నేరుగా మనకు చెప్పబడకపోయినా కానీ ఇక్కడ అదే భావం వస్తుంది From మనకి. the answer he got, we can understand this. మరి తనకు దొరికిన జవాబు నుండి మనం అర్థం చేసుకోవచ్చు. If Hezekiah had prayed selfishly, he would not have received the answer that came. ఒకవేళ హిజ్కియా స్వార్థంతో ప్రార్థన చేస్తుంటే ఆ రకమైనటువంటి జవాబు వచ్చుండేది కాదు. You can read James 4:3 later. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు తర్వాత చదవండి. So when we offer such prayers, God's answer is certain. ఈ విధమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు దేవుడు తప్పక ఖచ్చితంగా జవాబిస్తాడు. He performed a great wonder and suspended the natural law. ఇక్కడ ఆయన ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. ప్రకృతి నియమాన్ని ఆయన మార్చేసినాడు. Whether God stopped the rotation of the earth on its axis for a little while,
ఒకవేళ దేవుడు ఈ భూగ్రహము తన యొక్క కదలికల్ని కొంతసేపు ఆయన మార్చాడో, or whether he has took some other approach, లేదా we do not know. మరొకటి ఏదైనా జరిగించాడేమో మరి మనకు తెలియదు. But God personally intervened and answered his prayer. అయితే దేవుడు వ్యక్తిగతంగా తానే స్వయంగా జోక్యం చేసుకుని హిజ్కియా ప్రార్థనకు జవాబిచ్చినాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, let us learn how to pray. ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది మనం నేర్చుకుందాం. Let us stop vain and lifeless repetitions. మనం జీవం లేనటువంటి వ్యర్థమైనటువంటి ఇలాంటి ప్రార్థనలు, మాటలతో కూడిన ప్రార్థన చేయకూడదు. Let us not pray just for the sake of praying. మరి ఏదో ప్రార్థన చేయాలి కదా, తప్పదు కదా అన్నట్టుగా ప్రార్థన చేయొద్దు. May God teach you and me how to pray and get miraculous answers. ఏ విధంగా ప్రార్థన చేసి ఆశ్చర్యకరమైన రీతిలో జవాబు పొందాలో దేవుడు మనకి నేర్పించును గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a model prayer the prayer of Hezekiah is. హిజ్కియా చేసిన ప్రార్థన ఎంత మాదిరికరమైనటువంటి ప్రార్థన. Oh Lord, three things mainly we have seen. ప్రధానంగా 3 సంగతుల్ని మేము చూసినాం. Whatever he is praying, his talk matted his walk. ప్రభువా తాను ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఆ మాట తీరు, ఆ నడక తీరు ఒకే రీతిగా ఉండినాయి. Not only that, అంతేకాకుండా we have seen that he prayed very earnestly. He wept sore. ప్రభు ఎంత ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ప్రభు కన్నీళ్లు విడిచినాడు. Many times our prayers are lifeless. అనేక పర్యాలు ప్రభు మా ప్రార్థనలో జీవం లేనివిగా Oh, ఉంటున్నాయి. they are vain chantings. ప్రభు అవి వ్యర్థముగా మేము పలికినటువంటి మాటలుగానే ఉంటున్నాయి. Not only that, అంతేకాకుండా he prayed with the right motive. ప్రభు సరైన ఉద్దేశంతోనే ప్రార్థన There చేస్తున్నాడు. is no selfishness in his prayer. That's why, oh Lord, that prayer was answered according to James 4:3. తన ప్రార్థనలో ప్రభు ఏ స్వార్థం లేదు. ఆ కారణాన్ని బట్టి యాకోబు పత్రిక 4:3 ప్రకారంగా తన ప్రార్థన జవాబు వచ్చింది. Oh Lord, we thank thee, oh Lord, for this wonderful and miraculous answer. అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రభు మరి జవాబు వచ్చిన ఈ ప్రార్థనకై మీకు వందనాలు. Help us to learn how to pray. ఏ విధంగా ప్రార్థన చేయవలనో నేర్చుకునే దానికి మాకు సహాయం చేయండి. Even the disciples asked you, Lord, teach us to pray. దేవా మీ శిష్యులు కూడా అదే అడిగినారు, ప్రభువా ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. Many times our prayers are full of our eloquence. అనేక పర్యాలు ప్రభా మేము చేసేటువంటి ఈ ప్రార్థనలో ప్రభా మరి ఒక వాక్చాతుర్యంగా ఏదో ప్రభా భాషా పదాన్ని ఉపయోగిస్తున్నట్టుగా We ఉంటుంది. want to show forth our literary knowledge and association with the scriptures. ప్రభా మాకున్నటువంటి ప్రభా భాషా పరిజ్ఞానాన్ని చూపిస్తూ లేఖనాల్లో మాకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించే వారం ఉంటున్నాం. Many times our prayers are full of our self piousness. అనేక పర్యాలు మా ప్రార్థనలో స్వార్థంతో కూడిన భక్తిని కనపరుస్తున్నాం. But oh Lord, Hezekiah wept so. అయితే హిజ్కియా ప్రభా మరి కన్నీళ్లు విడిచి ప్రార్థన He చేశాడు. got a miraculous answer. ఎంతో ఆశ్చర్యకర విధానంలో జవాబు పొందినాడు. Lord, speak to us. దేవా మాతో మాట్లాడండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.